మన ఇండియన్ సినారియోకి వచ్చేసరికి 45-50 ఇయర్స్కి వచ్చేసరికి చాలా వరకు స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు చాలామంది టెకీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. మనం రోజు వాడే ఈ సెల్ ఫోన్ చాలామంది ఇలా జేబులో పెట్టుకుంటారు, లేదంటే కింద పాకెట్లో పెట్టుకుంటారు, చేతి ముందు ల్యాప్టాప్, ఆల్వేస్ దిల్ బ్రౌజ్. అవి ఆటం బాంబులు అనే విషయం చాలామందికి అర్థం కాదు. దానివల్ల పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి ఇప్పటికీ తెలియకపోయినా లాంగ్ టర్మ్లో వాళ్ళు తెలుసుకునే స్టేజ్కి అంతా అయిపోతుంది. సో ఎంత అలర్ట్గా ఉండాలి వీటి విషయాలు? అంటే ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. యాక్చువల్లీ మీరు అన్నట్లు మొబైల్ ఫోన్స్కి రేడియేషన్ లెవెల్స్ చాలా హై ఉండేవి. ఇప్పుడు ప్రతి మొబైల్ ఫోన్కి సార్ వాల్యూ అని ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ చాలా వరకు సేఫ్. సో ఒకప్పుడు 10 years బ్యాక్ ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చాయో అప్పుడుతో ఇప్పుడు చూసుకుంటే అప్పుడున్న స్మార్ట్ ఫోన్స్కి ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అప్పుడు ఏంటంటే కార్డియాలజిస్టులు ఏమో షర్ట్ పాకెట్లో పెట్టుకోవద్దని అనేవాళ్ళు, ఆండ్రాలజిస్టులు ఏమో ప్యాంట్ పాకెట్లో పెట్టుకోవద్దని అనేవాళ్ళు. ఇప్పుడు జనరల్లీ ఏమి కాదు, మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్ ఆర్ సేఫ్. అంటే మనకు చుట్టూ ఉన్న రేడియేషన్తో పోలిస్తే మన మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ నథింగ్, చాలా తక్కువ. ఇప్పుడు మనం సిటీలోనే ఉన్నాం అనుకోండి, మనం చుట్టూ తిరుగుతుంటే ఎన్ని మొబైల్ టవర్స్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చే రేడియేషన్సే చాలా ఎక్కువ. మనం ఇప్పుడు మన బిల్డింగ్ పైన లేకపోయినా మన పక్క బిల్డింగ్ పైన ఆ పక్క బిల్డింగ్ పైన ఉన్నా కూడా మనం రేడియేషన్ హై రేడియేషన్ జోన్లో ఉన్నట్టే. కాకపోతే మొబైల్ ఫోన్కి వచ్చేసరికి అవసరం ఉన్నంత వరకు పాకెట్లో ఉండి జర్నీ చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే లేకపోతే ఇంటికి వెళ్ళగానే దూరం టేబుల్ మీద పెట్టేసి వాడుకోవాలి. కానీ ఇప్పుడు కొంచెం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాటిలో కూడా రేడియేషన్ ఉంటుంది. చాలామంది వాటిని వాడుతున్నారు కాబట్టి మొబైల్ ఫోన్ నుంచి వచ్చే డ్యామేజ్ చాలా వరకు తగ్గిపోయింది. బట్ ల్యాప్టాప్స్ మీదకి వచ్చేసరికి చాలా వరకు అవేర్నెస్ వచ్చేసింది. ల్యాప్టాప్ థై మీద పెట్టుకుంటే ఆ హీట్ వల్ల టెస్టెస్ డ్యామేజ్ అవుతాయి అనేది బాగా వైరల్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు చాలామంది ఏదైనా ప్లాంక్ పెట్టుకుని వాడడము లేదా టేబుల్ మీద పెట్టుకుని వాడడము, మాకు పేషెంట్స్ రాగానే చెప్తున్నాను నేను ఎప్పుడు వాడినా సార్ నాకు అవేర్నెస్ ఉంది అంటే బేసిక్గా ఆ లెవెల్కి రీచ్ అయిపోయింది. సార్ ఈ మధ్య కాలంలో లాస్ ఏంజల్స్లో జరిగిన ఒక రేస్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి షాక్కి గురి చేసింది. మీకు తెలిసే ఉంటుంది, ఈ కార్ రేస్ చూసాం, కార్ రేసింగ్, బైక్ రేసింగ్ హార్స్ రైడింగ్ బట్ స్పర్మ్ రేసింగ్ అనేది ఇప్పటివరకు మనం ఎప్పుడు వినలేదు, చూడలేదు. లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ స్పర్మ్ రేస్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని పర్పస్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి? బేసిక్గా మేల్ ఫర్టిలిటీ గురించి అవేర్నెస్ తీసుకున్నాడు మేము. బేసిక్గా రేస్ అంటే మనం స్పెర్మ్ని మనం కంట్రోల్ చేయలేం. మన స్పెర్మ్ ఎలా వెళ్తుంది, ఎన్ని స్పెర్మ్స్ ముందుకు వెళ్తున్నాయి అనేది మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం. కాకపోతే ఆ రేస్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మగవాళ్ళలో ఫర్టిలిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో మీరు ఆ అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ స్పెర్మ్ రేస్ గురించి స్టార్ట్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎందుకు చేయాల్సి వచ్చిందని పెరుగుతుంది. తర్వాత అసలు ఎందుకు తగ్గిపోతుంది అనే దాని గురించి అవేర్నెస్ చర్చ జరుగుతుంది. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మెసేజ్ ఒక థింగ్ని హైలైట్ చేసి దాని చుట్టూ మేల్ ఫర్టిలిటీ ఇంపార్టెంట్ని మనము హైలైట్ చేయడానికి చేసిన రేసే. బేసిక్గా అక్కడ ఏం చేశారంటే ఇద్దరిని తీసుకొని, అంటే ఆ ఇద్దరిని స్పెర్మ్ మొటిలిటీ పెరగడానికి మెడికేషన్స్ బాగా ఇచ్చి చేశారు. కానీ బట్ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెర్మ్ ఓన్లీ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పటికి కూడా మనకు స్పెర్మ్ సీమెన్ అనాలిసిస్ మనం చేసుకున్నప్పుడు సీమెన్లో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంత కౌంట్ ఉంది, ఎన్ని మొటైల్ స్పెర్మ్స్ ఉన్నాయి, వాటిల్లో ఎన్ని నార్మల్గా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ థర్డ్ది మార్ఫాలజీ అంటాం. అంటే ఇప్పుడు 100 స్పెర్మ్స్ ఉండి 100 స్పెర్మ్స్కి 100 స్పెర్మ్స్ అబ్నార్మల్గా ఉన్నాయనుకోండి, మనకి యూజే లేదు. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా వచ్చాయి. స్పెర్మ్లో ఉన్న డిఎన్ఏని కూడా మనము ఎన్ని స్పెర్మ్స్ డిఎన్ఏ హెల్తీగా ఉందని చూసేంత అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా వచ్చాయి. దాన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటాం. సో బేసిక్గా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే మొటిలిటీ కాదు. ఒకప్పుడు మనకు 10 years బ్యాక్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేవారు. డాక్టర్స్కి ఏమీ అర్థం కాకపోతే అంటే మీ ప్రాబ్లం ఏంటో మాకు తెలియట్లేదు, సో దీనికి ఏమీ రీజన్ లేదు, సో మీరు ఐవీఎఫ్ చేయించుకోండి లేకపోతే న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్పి వదిలేసేవారు. అప్పుడు ఏవైతే మనం అన్ఎక్స్ప్లెయిన్ అనుకునే వాళ్ళమో ఇప్పుడు ప్రతిదానికి మనకు ఒక ఆన్సర్ దొరికింది. మగవాళ్ళలో మెయిన్ ఆ దొరికిన ఆన్సర్ ఏంటంటే డిఎన్ఏ డ్యామేజ్. సో ఇక్కడ స్పెర్మ్ అనేది ఒక వెహికల్ మాత్రమే.
మేల్ డిఎన్ఏని ఒక పార్ట్ చిన్న ముక్కని తీసుకెళ్ళి ఎగ్ దాకా తీసుకెళ్ళడమే ఈ స్పెర్మ్ యూజ్. కానీ మనం ఏం చూస్తున్నాము సీమెన్ అనాలిసిస్లో, ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి, ఎన్ని మూవ్ అవుతున్నాయి, ఎన్ని సూపర్ఫిషియల్గా నార్మల్గా ఉన్నాయి అనేది చూస్తున్నాం. కానీ వాటిల్లో ఎన్ని స్పెర్మ్స్కి ఫర్టిలైజింగ్ అబిలిటీ ఉంది అనేది మనం చూడట్లేదు. సో ఆ అబిలిటీని మనం కనుక్కోవాలంటే ఇప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేస్తే దాంట్లో అసలు ప్రాబ్లం ఏంటి, ఎన్ని స్పెర్మ్స్కి అసలు ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది, అది మనం కనుక్కోవచ్చు. మన బిఫోర్ జనరేషన్స్ అంటే ఒక 20 సంవత్సరాల క్రితం లేదంటే 15 సంవత్సరాల క్రితం ఎలాంటి అడిషనల్ పిల్స్ అనేవి లేవు. పిల్లలు పుట్టుకకు కావచ్చు, లేదంటే గ్రోత్కి కావచ్చు, స్పర్మ్ ఇంక్రీజ్కి కావచ్చు. బట్ ఇప్పుడు పిల్లల కోసం అలాంటివి వాడాల్సిన సిచ్యువేషన్ తప్పనిసరి అయ్యింది. ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అంటే, సో ఇన్ ఫ్యూచర్ మనము 2 డిఫరెంట్ సినారియోస్ చూస్తాం. అంటే ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా చాలామందికి కోరికలు తగ్గిపోతున్నాయి, ఈ హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్తో చాలామంది పుడుతున్నారు పిల్లలని. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనే లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది అవుతారు. ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లల్ని చాలామందిని అడగండి, మీకు తెలిసిన చిన్నపిల్లల్ని ఏమవుతావంటే చాలామంది నేను పెళ్ళి చేసుకోను అనేవాళ్ళు చాలామంది పెరిగిపోతున్నారు. నెక్స్ట్ మనకు మేజర్ ప్రాబ్లం అదే. అసలు పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేని జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఓకే. సో అప్పుడు ఫర్టిలిటీ మా వాళ్ళ అవసరమే కూడా ఉండదు, ఎందుకంటే పెళ్ళి చేసుకోము అన్నప్పుడు ఇంకా అవసరమే లేదు. సో అది చాలా మేజర్ ఫ్యాక్టర్. ఇంకొకటి నెక్స్ట్ జనరేషన్కి చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం చాలామంది పిల్లలకు ఆస్తులు కూడా పెడుతున్నారు, పిల్లలకి ఇల్లు ఉండాలి, కార్లు ఉండాలి, పొలాలు ఉండాలని చూస్తున్నాం కదా. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. స్థిరాస్తుల మీద కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఓన్లీ రెంటెడ్ హౌసెస్, రెంటెడ్ కార్స్, నెలకు వస్తే శాలరీ వస్తే ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. సో ఇవన్నీ కూడా పోతాయి నెక్స్ట్ ఒక 10 yearsలో చూస్తే. ఇవన్నీ వచ్చే చేంజెస్. తర్వాత మనము ఈ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి టాబ్లెట్స్ తీసుకుంటేనే, అంటే మనం ఇప్పుడు కూడా మేలుకొని మళ్ళీ యంగ్ ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేయడం మొదలు పెడితే మళ్ళీ ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతాయి. సో అప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ అవసరం ఉండదు, మాలాంటి డాక్టర్స్ అవసరం కూడా ఉండదు. ఇవన్నీ కాకుండా మనం ఇట్లాగే ఉంటే ఏదైనా పిల్లలు కనాలంటే కంపల్సరీ ఏఏ కావాలి. నెక్స్ట్ జనరేషన్కి ఈవెన్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫర్టిలిటీలో కూడా ఏఏ వచ్చేసింది. సో ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్ అవసరం లేదు, అన్నీ రోబోట్సే చేస్తున్నాయి. అవే స్పెమ్స్ని ఏ స్పెమ్ కావాలో పికప్ చేసుకుంటుంది, ఏ ఎగ్ కావాలో పికప్ చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళలో కూడా సో ప్రాబ్లం ఏమవుతుందంటే అసలు జెనెటిక్ మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ ట్రాన్స్మిట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి, అది కూడా మన కంట్రోల్లో ఉండట్లేదు. మనం సిస్టమ్ చేంజ్ అయ్యి మళ్ళీ మ్యారేజెస్ అన్నీ తొందరగా, అంటే ఎర్లీ మ్యారేజెస్ సిస్టమ్కి రాకపోతే నెక్స్ట్ పాపులేషన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. సో రెండోది అసలు ఏదైనా డాక్టర్స్ పిల్లలు కావాలంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పిల్లలు వద్దనుకుంటే అసలు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే సార్, మీరు ఇంతకుముందు అన్నారు ఏఐ బేబీకి సంబంధించి రీసెంట్గా మెక్సికోలో జరిగిన బర్త్ ఏఐ అసిస్టెడ్ బేబీకి సంబంధించి చాలా షాక్కి గురి చేసింది సార్. అది ఓకే, ఇప్పుడు కన్సీవబుల్ లైఫ్ అనే ఆర్గనైజేషన్ ద్వారా బేబీ వచ్చేసింది, మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక తల్లి తండ్రి తమకి పుట్టబోయే బిడ్డ ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, ఏ కళ్ళు ఏ రంగులో ఉండాలి, డిజైనర్ బేబీస్ అంటే అది కూడా బొటిక్ ఓరియంటెడ్గా వాళ్ళే స్కెచ్ చేసేసి గ్రాఫ్ వేసేసి ఇస్తే దానికి తగ్గట్టు పిల్లల్ని ఇస్తుంది ఏఐ అనేది నిజం అంటారా? అది జరగబోతుందా? నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు అసలు పెళ్ళే చేసుకోకూడదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు కావాలి అంటే న్యాచురల్గా పిల్లలు బట్టి పరిస్థితి అసలు ఉండదు. సో వాళ్ళకి కావాల్సింది పిల్లలు. సో వాళ్ళకు డిజైనర్ బేబీస్కి వెళ్తారు. మీకు షాకింగ్గా ఉండొచ్చు, మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా డాక్టర్ సర్కిల్లోని. ఆ అబ్బాయి లేట్ మ్యారేజ్. ఆ అబ్బాయి పిల్లల కోసం అంటే సింగిల్. సో మ్యారేజ్ కావాలి
అంటే జనరల్గా ఆయనకి మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ రాలేదు, డిలే అయింది. సో ఆయన పిల్లల కోసమే ఆయనకు వచ్చి నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఈ ఫీచర్స్ ఉండాలి. సో ఆ అబ్బాయి చూసుకొని ఇప్పుడు డోనర్ ఎగ్స్ కావాలి కదా, డోనర్ ఎగ్స్ ఒక రష్యన్ అమ్మాయిని ఫొటోస్లో ప్రొఫైల్స్లో చూసి ఆ అమ్మాయిని ఇండియాకి పిలిపించేసుకొని ఆ అమ్మాయి ఎగ్స్ తీసుకొని ఈయన స్పెర్మ్స్తో మిక్స్ చేసి మళ్ళీ సరగేట్ కావాలి కదా. అప్పుడు ఇండియాలో సరగేసి అప్పుడు లేదు. మళ్ళీ సరగేట్ ఎవరు లీగల్గా అలౌడ్ ఉన్నది ఎదర్ థాయిలాండ్ లేకపోతే కెన్యా. సో కెన్యన్ సరగేట్ని తీసుకొని ఈ రెండుని ఆల్రెడీ అంటే ఇక్కడ ఈయన స్పెర్మ్ని ఆ రష్యన్ అమ్మాయి ఎగ్ని తీసుకొని కెన్యన్ అమ్మాయి దీంట్లో చూసుకొని పిల్లల్ని కన్నాడు. సో అంటే ఆల్రెడీ మనం అనుకుంటున్నాం కానీ ఎక్కడో అవుతుంది, ఆల్రెడీ ఇవి చాలా వరకు స్టార్ట్ అయిపోయాయి. ఆ రష్యన్ అమ్మాయి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి దానికోసం ఆల్మోస్ట్ 6 months రీసెర్చ్ చేశాడు. అంటే ఇలా ఉండాలి, అమ్మాయి నచ్చట్లేదు, ఆ అమ్మాయికి మళ్ళీ పిలిపించడము, జెనెటిక్ టెస్ట్ చేయించాడు. అతను పెళ్లి చేసుకోలేదు కానీ అనుకున్న బాబునైతే కన్నాడు. ఓ మై గాడ్. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సింగిల్ పేరెంట్స్ అనేది చాలా కామన్ అయిపోతుంది. మనకు కూడా ఇండియాలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే బయట కంట్రీస్లో ఉంది. అంటే ఆయన యూఎస్లో ఉంటాడు కాబట్టి ఆయనకి సరిపోయింది, యూఎస్లో సెటిల్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ నెక్స్ట్ 10 yearsలో అవన్నీ కామన్ అయిపోతాయి. ఈ స్పర్మ్ రేసు ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్, సరోగేట్ ద్వారా స్పర్మ్ అండ్ ఎగ్ బయట దేశం అమ్మాయితో తీసుకొని బేబీని కనడం, ఇలాంటివన్నీ ఇండియాలో సాధ్యమవుతాయి సార్ ఒక 10 years తర్వాత. ఎందుకనంటే ఇంకా అమెరికా లాంటి అత్యాధునిక దేశంతో అందుకోవడానికి మనం ఇంకొంచెం వెనకబడి ఉన్నాం అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా మన సొసైటీలో? అంటే అలా చేస్తే ఇండియాలో అంటే ఇప్పుడు మనకు అసలు గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు మేల్ ఫీమేల్ రేషియో చూడండి ఎలా ఉంది. సో ఒక టైంలో ఎవరికి అమ్మాయి వద్దాం, ప్రతి ఒక్కరికి అబ్బాయిలే కావాలి. సో అలా ఆలోచించడం వల్లనే కదా ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి రేషియోలు చేంజెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ సెక్స్ సెలెక్షన్ అనేది టోటలీ బ్యాన్ చేసింది. సో అలాంటి రూల్స్ని ఇప్పుడిప్పుడే రిలాక్స్ చేయదు. ఎందుకంటే ఇంకా మనకు విలేజెస్లో ఫీమేల్ ఫిట్సైడ్ అంటే స్కాన్ చేయించేసుకొని అమ్మాయి అయితే అబార్షన్ చేయించుకునే ఇవి ఇంకా చాలా కామన్గా నడుస్తుంది. సో ఓన్లీ అబ్బాయిలు కావాలి అని ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బయట కంట్రీస్లో అలాంటి రూల్స్ ఏం లేవు. ఇప్పుడు మనం స్కాన్ చేసుకోగానే కూడా అమ్మాయి అబ్బాయి ముందే చెప్పేస్తున్నారు. ఇండియాలో అది ఇల్లీగల్. సో ఇండియాలో అంత సులభంగా ఆ రూల్ చేంజ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ పొరపాటున అటువంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్స్ ఎ డిజాస్టర్. అంటే కొంతమందికి ఇప్పుడు అవేర్నెస్ అనేది ఇప్పుడు నాలాంటి వాడికి నాకు అమ్మాయిలు కావాలి, నేను 2 అమ్మాయిలు కావాలనుకున్నాను, అట్లీస్ట్ ఒకరన్నా అమ్మాయి పుడతారనుకుంటే నాకు 2 అబ్బాయిలే పుట్టారు. సో నేను మళ్ళీ 3వసారి ట్రై చేద్దాము అంటే మళ్ళీ 3వసారి అబ్బాయి పుడితే సో నేను ట్రై చేయలేకపోయాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ ఆప్షన్ ఉందనుకోండి ట్రై చేస్తూనే ఉంటారు. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు కంటిన్యూస్గా 4 అమ్మాయిలు 5 అమ్మాయిలు తర్వాత ఒక అబ్బాయి, అంటే అబ్బాయి కోసం ట్రై చేసేవాళ్ళు. సో పాపులేషన్కి కంట్రోల్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఆ రూల్స్ అలౌ చేయదు, ఇండియాలో అలౌ చేయదు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఓకే. సార్ మెయిల్ విషయానికి వస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ వ్యామోహమా లేదంటే ఈ పిచ్చ వెర్రితనమా, పెళ్ళి వద్దు, అమ్మాయితో సంసార జీవితం వద్దు, పిల్లల్ని కనాలి, పిల్లలు ఎవరైనా అడాప్షన్ అయినా ఓకే, కనైనా కనొచ్చు, బట్ ఆ డాక్టర్ చేసినట్టు సాధారణ పీపుల్ చేయలేరు కాబట్టి ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకొని పెంచు. అలా హీరోయిన్స్ని కూడా చాలామందిని మనం చూసాం. ఎందుకు సార్ వాళ్ళలో ఎలాంటి ఆలోచన విధానం ఉంటే అలాంటి నిర్ణయాల సైడ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు? మెయిన్లీ పేరెంట్స్ని చూసాం. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకో, జనరల్లీ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడినప్పుడు పిల్లల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉంటాయి. పెళ్ళి అంటే ఒక అవర్షన్ వస్తుంది, ఇలా రోజు కొట్టుకోవడానికి కోసం మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని వస్తుంది. సో అలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో రోజు కొట్టుకోవడం కన్నా పెళ్ళయ్యి ప్రశాంతంగా సింగిల్గా ఉందాము అన్నదే వాళ్ళ ఐడియా. సరే ఇప్పుడు పెళ్ళైన తర్వాత రోజు నాకు బేబీ మీద రైట్స్ ఉన్నాయి, నాకు బేబీ మీద రైట్స్ ఉన్నాయి, తర్వాత కోర్టులకు వెళ్ళడము, గొడవలు. ఇప్పుడు అసలు ఎంత కామన్ అయిపోయిందంటే డైవర్స్ కావాలంటే ఒక అమ్మాయికి అబ్బాయిని
సింపుల్గా నాకు డైవర్స్ కావాలి, నేను నీతో ఉండలేను అని చెప్పే రోజులే వెళ్ళిపోయాయి. సో అబ్బాయి డైవర్స్ ఇవ్వడు, ఒకవేళ అయినా కూడా ఏం చేస్తున్నారు, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అని కేసు పెడుతున్నారు. చాలా కామన్ అది. డైవర్స్ కావాలి అంటే లాయర్ల దగ్గరికి వెళ్తే అబ్బాయి ఇంపార్టెంట్ అని కేసు పెట్టేసేయండి, అయిపోయింది. పాపం ఈ అబ్బాయి అసలు ఒకటి పరువు పోతుంది, తనకి ఏ ప్రాబ్లం